హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ అజయ్. వేడివేడిగా మిరియాల చారు, దానికి కాంబినేషన్ కింద ముద్దపప్పు, అప్పటికప్పుడు కలుపుకున్న మామిడి బద్దలు, ఈ మూడింటి రెసిపీ ఇప్పుడు చూసేద్దాం. ముందు ముద్దపప్పుని నేను ఒక మూకిట్లో బాగా మెత్తగా వచ్చే వరకు కూడా, కుక్కర్ ఏమీ లేకుండా డైరెక్ట్ ముద్దపప్పుని మూకిట్లో కళాయిలోని బాగా ఉడకపెట్టుకొని, అందులో కొంచెం మరిగేటప్పుడే పైన వచ్చే తేట ఉంటుంది కదా, దానిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక 2 బాగా పండిన టమాటాలు, ఇంకా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, వీటిని గుజ్జు బాగా తీసేసి ఆ పల్ప్ అంతా వాటర్లో కలిపి బాగా గిన్నె నిండుగా ఈ పప్పులో ఉన్న తేట, ఇంకా చింతపండు, టమాటాలు, ఈ రసాన్ని అంతటినీ కూడా వేసేసుకొని 2 చెంబుల వాటర్ కూడా వేసేసుకొని, ఇందులో 2 స్పూన్ల రసం పౌడర్, ఇంకా దంచి పెట్టుకున్న మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి దంచిన ఆ ముద్దను కూడా వేసేసుకొని, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పటికి బెల్లం కానీ కొత్తిమీర వేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని బాగా మరిగిన తర్వాత ఇంగువతో పోపు పెట్టుకుంటే ఇంకా ఆ టేస్ట్కి తిరిగే లేదు. ఇప్పుడు పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, ఇందులో ఉప్పు, కారం, ఇంకా ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు బాగా ముక్కిట్లో రోస్ట్ చేసుకొని, వాటిని కూడా కచ్చాపిచ్చాగా దంచి ఆ పొడి కూడా వేసుకొని, ఆవ నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకొని కలుపుకొని, ఈ ముద్దపప్పు చారులో ఈ మామిడి బద్దలు వేసుకొని తింటే ఈ కాంబినేషన్కి వేరే సాటి ఏది ఉండదు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. అప్పటికప్పుడు కలుపుకున్న మామిడికాయ ముక్కల్ని ఉత్తినే తిన్నా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే, చూసారు కదండి. మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందన్నది కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.